మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు, మే నెల వృషభ రాశి వాళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, మంచి చెడు లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయండి? వృషభ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో లక్ష్మీనారాయణ యోగం జరుగుతుంది. శుక్రుడు బుధుడు యొక్క కలయిక జన్మరాశిలో జరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ను కూడా ఇవ్వగలుగుతుంది. డబ్బు సమయానికి రాగలుగుతుంది. చేయాలనుకున్నటువంటి పనులు, కొనాలనుకున్నటువంటి వస్తువులను సరైనటువంటి సమయంలో కొనగలుగుతారు. ఈ రాశి వారికి మెయిన్ అడ్వాంటేజ్ అంటే శుక్రుడు బుధుడు యొక్క కలయిక ఏదైతే జరుగుతుందో అది 15వ తారీఖు వరకు కూడా కలిసే ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి 15వ తారీఖు తర్వాత శుక్రుడు ధనస్థానంలో గురువుతో కలబోతున్నాడు. గురువు శుక్రుడు యొక్క కలయిక మంచి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా బాగా ఎదగలుగుతారు ఈ యొక్క నెల. ఈ రాశి వారికి దాంతోపాటు రవి కుజుడి యొక్క కలయిక లాభస్థానంలో శనితో కలిసి ఉన్నటువంటి యోగం, త్రిగ్రహ యోగం ఏదైతే జరుగుతున్నదో అది కూడా పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఓవరాల్గా ఉద్యోగ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలు, చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దానిలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించగలుగుతారు. రాజకీయమైనటువంటి ఎదుగుదలకు కూడా ఈ రాశి వారికి ఇది సరైనటువంటి సమయంగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి శుక్రుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం అవయోగాన్ని కూడా పట్టిస్తుంది. అంటే ఏంటి, స్త్రీల ద్వారా అసౌకర్యాన్ని కూడా పట్టించేటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు, అదేవిధంగా మెయిన్గా వచ్చేటప్పటికి స్త్రీలతో కొన్ని విషయాలు అంటే అన్ని స్త్రీ సంపర్క విషయాలు కానీ లేకుండా ఉంటే లిటిగేషన్ వ్యవహార విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. మిగతా విషయాలు అంటే మెయిన్గా వచ్చేటప్పుడు వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, రాజకీయ పరంగాను కొంచెం అనుకూలత అనేది ఎక్కువగానే పొందగలుగుతారు. అది ఎప్పటి వరకు ఉంటుంది ఈ యొక్క అనుకూలత అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 15 days అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 15 daysలో వచ్చేటప్పటికి రవి లాభస్థానంలో, కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు వ్యవహార విషయాలు కూడా బాగా యోగిస్తాయి. సెకండ్ హాఫ్లో ఏమవుతున్నది అంటే శుక్రుడు జన్మరాశిలోంచి గురువుతో కలవబోతున్నాడు. అప్పుడు శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. గురువు శుక్రుడు కలిసి యోగా కారకమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలత, చెప్పేటువంటి మాటకి సంఘంలో గౌరవము పెరగటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా కొంచెం రాబడి అనేది పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతున్నది అంటే ఎప్పుడైతే రవి యొక్క స్థితి వ్యయ స్థానంలోకి మారుతున్నాడో, అంటే రవి వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు కుజుడితో కలవబోతున్నాడు. రెండు మంచి ప్లానెట్స్ సరైనటువంటి స్థితిలోకి రావట్లేదు. ఈ టైంలో ఏం అవబోతున్నది అంటే మెయిన్గా వచ్చేటప్పటికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే రాబడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా అదే విధంగా పెరగబోతున్నది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో. అంటే మే 15th నుంచి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా విత్ రెస్పెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, అదేవిధంగా విలువైనటువంటి ఆస్తిపత్రాల విషయంలోనూ రాజకీయంగానూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటువంటి మాటకి సంఘంలో గౌరవం వస్తుంది. అంటే మీకు చేసేటువంటి పనికి ఎవరైతే కళాకారులు ఉంటారో కళాకారులకి మంచి వాల్యుయేషన్ అనేది వస్తుంది. మీరు చేతి వృత్తి పనుల వారికి మంచి వాల్యూ వస్తుంది. కాఫీ టీ హోటల్ వాళ్ళకి, అదే విధంగా వచ్చేటప్పటికి వస్త్ర దుకాణాలు చేసేటువంటి వారు, కాస్మెటిక్స్ అమ్మేటువంటి వారు, అదేవిధంగా బ్యూటీ పార్లర్స్ నడిపేటువంటి వారు, వీరందరికీ వచ్చేటప్పటికి సంఘాల్లో గౌరవం గుర్తింపు వస్తుంది. కాబట్టి ఖర్చు పరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సంతకాలు పెట్టేటప్పుడు మీకు ఎవరికైనా సరే హామీ సంతకాల విషయంలోనూ చిట్టి పాటలు వేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వడ్డీ రొటేషన్ పరంగానూ కొంచెం అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే మెయిన్గా ఫార్మాస్యూటికల్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు, వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కెమికల్ ఫెర్టిలైజర్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల వారికి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 15 days చాలా అనుకూలంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా అనుకూలత, సెకండ్ హాఫ్లో కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంటుంది. డౌన్ ట్రెండ్లో కూడా వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కూడా ఫస్ట్ హాఫ్లో చాలా బెటర్ పెర్ఫామ్ చేయగలుగుతారు విద్యార్థులు. మెయిన్గా కుజుడు రవి ఇద్దరు అనుకూలంగా ఉండటం వల్ల వీరికి మంచి రికగ్నేషన్ అనేది పొందగలుగుతారు విద్యార్థులు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి వీరికి చదువు పరంగా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా
మెయిన్గా వచ్చేటప్పటికి కొన్ని అవకాశాలు రావాల్సినటువంటి గుర్తింపు రాలేకపోవటం అనేది కొంచెం ఆ, అనుకున్నంత పాజిటివ్గా ఉండదు. మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి హామీ సంతకాలు కానీ లేకుండా ఉంటే హామీలు ఉండటం కానీ ఇవి తగ్గించుకుంటే కొంచెం మంచిది. ప్రతి విషయంలోనూ అనవసరమైనటువంటి విషయాల్లో ఆ, వేలు పెట్టకుండా ఉంటే మంచిది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొన్ని లిటిగేషన్ వ్యవహార విషయాల్లో తలకు మించినటువంటి హెడ్ఏక్స్ అనేవి మారే విధంగా ఉంటుంది. ఈ నెలలో బంధువుల గృహాల్లో కానీ స్నేహితుల గృహాల్లో కానీ జరిగేటువంటి శుభకార్యాల్లో పాల్గొనడం మానసిక సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది ఓవరాల్గా ఈ యొక్క నెలలో. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ఓవరాల్గా చాలా చాలా వరకు కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. నూతన గృహం కొనాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా 15th తర్వాత కొంచెం అందుబాటులోకి రావడానికి కారకంగా ఉంటుంది. కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందికారకమైనటువంటి పనులు కూడా జరగడానికి కారణంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే మనం పెద్ద బడ్జెట్లోకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా కూడా కన్స్టెంట్స్ అనేది ఈ యొక్క నెలలో మీరు చూడగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా అనుకూలమైనటువంటి ఫలితాలు ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే 15వ తారీఖు తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జీవితం అనేది ఏదైతే ఉందో అవి పురోభివృద్ధి దశలోకి పొందగలుగుతుంది. అంటే మీరు చేయాలనుకున్నటువంటి పని మీద ఒక పాజిటివ్గానే ఆలోచన అనేది వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఎకనామికల్గాను అదేవిధంగా రావలసినటువంటి కొంచెం పాజిటివ్ న్యూస్లో కొంచెం స్లో డౌన్ అనేది సెకండ్ హాఫ్లో చూడడానికి ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్కి కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫస్ట్ హాఫ్లో కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యమైనటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు అంటే ఫస్ట్ హాఫ్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు లక్ష్మీదేవిని పూజించడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వైట్ డ్రెస్ వేసుకోవటం శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. తలస్నానం కూడా శుక్రవారం చేస్తే మంచిది, లేకుంటే గురువారం కూడా చేసినా సరే మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సెకండ్ హాఫ్ అంటే 15వ తారీఖు నుంచి ముఖ్యంగా కంపల్సరీగా చేయాల్సినటువంటి పరిహారాలు సూర్య నమస్కారాలు అనేది స్టార్ట్ చేయాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం, తామ్ర పాత్రలో నీటిని సేవించటం అంటే కాపర్ యుటెన్సిల్స్ని వాటర్ని తాగటం మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని సమర్పించడం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా స్ట్రెస్ ఉన్నటువంటి వారు మెయిన్గా దుర్గాదేవిని పూజించాలి. రాహువు రాజస్థానంలో సంచారం చేస్తున్నాడు, ఇది అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు కాబట్టి ఉద్యోగపరంగా స్ట్రెస్ ఉన్నటువంటి వారు కంపల్సరీగా దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ యొక్క కుంకుమని ధరించండి. మరి వాటితో పాటు మంత్రజపం చేయించుకోవాలి. మంత్రజపం కూడా చేయించుకుంటే మంచిది. మంత్రజపం చేయించుకోలేనటువంటి వారు, హోమం చేయించుకోలేనటువంటి వారు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ పక్షాన మేము చేయగలుగుతాం. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ.